ఐపీఎల్ 2025 18 ఎడిషన్ అందరు ఎదురు చూసినట్లే తొలి నుండి అందరి అంచనాలను క్రాస్ చేస్తుంది. మార్చి 22 నుంచి మే 18 వరకు 70 లీగ్ మ్యాచ్లు, అలాగే మే 20 నుండి మే 25 వరకు ప్లే ఆఫ్స్, ఫైనల్స్ జరిగేలా బీసీసీఐ అయితే షెడ్యూల్ సెట్ చేసింది. అలాగే వీటిలో భాగంగానే ఆల్రెడీ ఐపీఎల్ 2025లో 4 మ్యాచ్లు కూడా కంప్లీట్ అయిపోయాయి. అలానే ఫస్ట్ మ్యాచ్లో నెంబర్ 18 అండ్ కో 18th ఐపీఎల్ టైటిల్ కోసం వేట అయితే స్టార్ట్ చేసేసాయి. అలానే సెకండ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మీద మరొకసారి ఈ సీజన్లో రచ్చరంబోలు అయితే స్టార్ట్ చేసేసింది. ఈ సీజన్లో తొలి మ్యాచ్లోనే ఎస్ఆర్హెచ్ వైల్డ్ సిగ్నల్స్ అయితే అందరికి పంపేసింది. థర్డ్ మ్యాచ్లో యాజ్ యూజువల్గా సిఎస్కే తమ ఆధిపత్యం ప్రారంభించింది. అయితే ఐపీఎల్ 2025లో 5వ మ్యాచ్గా మరో బిగ్ మ్యాచ్కి అయితే 2 ఫ్రాంచైజీలు సిద్ధమైపోయాయి. మార్చ్ 25న రాత్రి 7:30 నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్కి హోమ్ గ్రౌండ్గా గుజరాత్ టైటన్స్ మరియు పంజాబ్ కింగ్స్లు ఒక బీభత్సమైన రైవలరీకి అయితే సిద్ధమైపోయాయి. అయితే ఈ మ్యాచ్లో బోత్ టీమ్స్ కూడా తమ తమ ఫ్రాంచైజీలని గట్టిగా ప్రక్షాళన చేసి స్ట్రాంగ్ కోర్గా ఆ టీమ్స్ని మార్చుకున్నాయి. అయితే ఆక్షన్ ముందు ఎక్కువ పర్సు ఉన్న పంజాబ్ కింగ్స్ ఆక్షన్లో అదరగొట్టేసి చాలా బలంగా తయారైంది వాళ్ళ స్క్వాడ్. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ ఎలా ఉంటుంది, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ఈ స్టేడియంలో ప్రీవియస్ ఐపీఎల్ మ్యాచెస్ యొక్క స్టాట్స్ ఎలా ఉన్నాయి, హెడ్ టు హెడ్ రికార్డ్స్ బోత్ టీమ్స్ మధ్య ఎలా ఉన్నాయి, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది ఇరువు టీమ్స్, అన్ని గురించి కంప్లీట్గా క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే గుజరాత్ టైటన్స్ యొక్క హోమ్ గ్రౌండ్ నరేంద్ర మోడీ స్టేడియం. దీన్ని ఎప్పుడో 1983లో ఓపెన్ చేశారు. బట్ 2020లో ఈ గ్రౌండ్ని ఎక్స్పాండ్ చేశారు. అది ఎంతలా ఎక్స్పాండ్ చేశారంటే వరల్డ్లోనే బిగ్గెస్ట్ స్టేడియంగా మారేలా చేశారు. దీన్నే మొటేరా స్టేడియం అని కూడా పిలుస్తారు. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి ఏకంగా 1,32,000 వరకు ఉంటుంది. అలానే బౌండరీ డైమెన్షన్స్ కూడా చాలా పెద్ద గ్రౌండ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 65 నుంచి 68 మీటర్లు ఎయిదర్ సైడ్స్ ఉండొచ్చు. స్ట్రైట్ వచ్చే 72 నుంచి 75 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే ఆల్ ఇంపార్టెంట్ ఈ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ స్టేడియంలో ఏకంగా 11 పిచ్చెస్ అయితే డిజైన్ చేశారు. అందులో 5 బ్లాక్ సాయిల్ అయితే 6 రెడ్ సాయిల్ పిచ్చెస్, అంటే ఓవరాల్గా 11 పిచ్చెస్. బ్లాక్ సాయిల్ పిచ్ గురించి అందరూ తెలిసిందే, బెటర్ బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మ్యాచ్ కొంచెం స్లోగా ఉంటుంది అనమాట. రెడ్ సాయిల్ వచ్చేకి కొంచెం బెటర్ బౌన్స్తో పాటు వేరియేషన్ బౌన్స్ ఉంటుంది. అలానే భారీ స్కోర్లు నమోదయ్యే ఛాన్సెస్ కూడా ఆ పిచ్లో ఎక్కువ ఉంటాయి. బోత్ సాయిల్ ఏదైనా సరే ఇనిషియల్గా పేస్ అయితే వేరియేషన్ బౌన్స్ ఉంటుంది. గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ పై చేసి సాధిస్తారు. అలాగే క్రీజ్లో కనుక బ్యాట్స్మెన్ కాసేపు స్టే చేస్తే ఒక 5-6 ఓవర్లు బ్యాటింగ్ చేయగలిగితే తర్వాత అతని బ్యాట్ నుంచి భారీ పరుగులు అయితే మనం చూడొచ్చు. ఇది నరేంద్ర మోడీ స్టేడియం యొక్క ప్రాసెస్ ఉండే విధానం. ఇక వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షాలు పడిపోయి మ్యాచ్లో అంతరాయాలు వచ్చే ట్విస్టులు అయితే ఏమీ లేవు. హ్యాపీగా 40 ఓవర్స్ మ్యాచ్ ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి డ్యూ ఫ్యాక్టర్ కూడా ఏ మ్యాచ్లోని ఏ గ్రౌండ్లో ఈ మధ్య కనబడటం లేదు. సో డ్యూ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ లేదు కాబట్టి టాస్ అయితే అంత కీలకం కాదు. వెదర్ అంతా బాగానే ఉంటుంది కాబట్టి ఎటువంటి టెన్షన్ అయితే లేదు. ఇక ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ ఐపీఎల్ మ్యాచ్లో అన్ని మ్యాచెస్ కూడా లైవ్ స్ట్రీమింగ్ ఒకే దాంట్లో 2 బిగ్ ప్లాట్ఫామ్స్ జియో సినిమా అలాగే హాట్స్టార్, ఈ 2 కలిసిపోయి జియో హాట్స్టార్గా అవతరించింది. సో దాంట్లో అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక టీవీలో వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్ 2లో వాచ్ చేయొచ్చు. తర్వాత ఈ స్టేడియం యొక్క ఇంటర్నేషనల్ T20 స్టాట్స్, తర్వాత ఐపీఎల్ స్టాట్స్, తర్వాత హెడ్ టు హెడ్ రికార్డ్స్, ఈ 3 అయితే చూసేద్దాం. అయితే ఈ స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ టోటల్గా 7 అయితే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 4 గెలిచారు, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 3 గెలిచారు. అంటే పెద్దగా వేరియేషన్ లేదు కాబట్టి టాస్ అయితే అంత కీలకం కాకపోవచ్చు అని ఇంటర్నేషనల్ మ్యాచ్ల ద్వారా తెలుస్తుంది. ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేకి 188, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వస్తే 152 మాత్రమే. ఇక మనకి ఇంపార్టెంట్ ఐపీఎల్ స్టాట్స్ గురించి ఓవరాల్గా మాట్లాడుకుంటాం. టోటల్గా ఐపీఎల్ మ్యాచ్లో వచ్చేకి ఇక్కడ 36 జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 15 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు ఒక 5 ఎక్స్ట్రా 20 గెలిచారు. ఒకటి నో రిజల్ట్గా ఉండిపోయింది. హైయెస్ట్ టోటల్ వచ్చేకి 233 పరుగులు 3 వికెట్లుగా జీటీనే ఉంది. లోయెస్ట్ టోటల్ వచ్చేకి మరొకసారి జీటీనే 89 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే ఈ గ్రౌండ్లో 172 పరుగులుగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 159, ఆల్మోస్ట్ 160గా ఉంది. బట్ ఈ స్టేడియంలో లాస్ట్ ప్రీవియస్ 10 మ్యాచెస్ పరిశీలిస్తే ఏకంగా ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 180 పరుగులు పైనే ఉంది. అంటే పక్క బ్యాటింగ్ పిచ్గా మారిపోయిందని అక్కడ అర్థమైపోతుంది. అలానే లాస్ట్ 10 మ్యాచ్లు చేజింగ్ వాళ్ళు 8 మ్యాచ్లు గెలిచారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మరోసారి చేజింగ్కే మంచిదని చెప్పి. అయితే ఈ స్టాట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇక హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే జీటీ మరియు పంజాబ్ కింగ్స్ల మధ్య టోటల్గా 5 మ్యాచ్లు అయితే జరిగాయి. గుజరాత్ టైటన్స్ అయితే 3 గెలిస్తే పంజాబ్ కింగ్స్ 2 గెలిచింది. అలాగే ప్రీవియస్ సీజన్ 2024లో ఇరు జట్ల మధ్య 2 సార్లు అయితే తెలబడ్డాయి. పంజాబ్ ఒకసారి గెలిస్తే గుజరాత్ ఒకసారి గెలిచింది. సో లెవెల్ సెట్ అయింది. సో తర్వాత ఇరు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది గుజరాత్ టైటన్స్ యొక్క ప్లేయింగ్ 11.
గిల్లు, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా. వీళ్ళ కోర్ ఫ్యామిలీని అయితే ఒకసారి రిటర్న్ చేసుకుంది. యాక్షన్లో కూడా చాలా బ్రిలియంట్గా బిహేవ్ చేసింది. అలానే మొన్న జరిగిన మెగా యాక్షన్లో కొన్ని బిగ్ బైస్ కూడా చేసింది. ఇన్ఫ్యాక్ట్ జోస్ బట్లర్ లాంటి స్పెషలిస్ట్ ఐపీఎల్ బ్యాటర్ని బై చేసింది. నిజంగా ఇతని వల్ల స్ట్రాంగెస్ట్ టాప్ ఆర్డర్ ఉన్న టీమ్గా ఫ్రాంచైజ్గా మారిపోయింది గుజరాత్ టైటన్స్ అని చెప్పుకోవచ్చు. అలానే ఫినిషింగ్లో డేవిడ్ మిల్లర్ని కాదని చాలా భయపడ్డాం, కానీ న్యూ మిరాకిల్ బ్యాటర్ ఫినిషింగ్ స్పెషలిస్ట్గా మారిపోయాడు ఈ మధ్య. గ్లెన్ ఫిలిప్స్ని అతను తీసుకుంది, అది కూడా అతి తక్కువ ధరకే. అలానే ఆల్రౌండర్స్ మరో బెస్ట్ బైన్ అయితే తీసుకుంది, అది కూడా ఎక్స్పీరియన్స్ యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. వాషింగ్టన్ సుందర్ తో లైనప్ అయితే బాగా సెట్ చేసుకుంది. అలానే ముందుగా మనం ఇలా జీటీ యొక్క చెప్పుకోవాల్సింది ఈ సీజన్లో వాళ్ళ పేస్ అటాక్, ఫైరీ పేస్ అటాక్ ఉందని చెప్పుకోవచ్చు. కగిసో రబాడా అలానే మహమ్మద్ సిరాజులతో మంచి పేస్ పొటెన్షియల్ అయితే సెట్ చేసుకుంది. స్పిన్ రషీద్ ఖాన్ ఉండనే ఉన్నాడు, అతని గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే అతని తోడుగా ఒక ఆల్రౌండర్ పరంగా మహిపాల్ లామన్ కూడా సెట్ చేసుకుంది. అయితే జీటీ నుండి ఈసారి ఒక ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ పేరు అయితే చూడబోతున్నాం. శుభ్మాన్ గిల్, జోస్ బట్లర్. ఈ పేరు వింటేనే కొంచెం వరకు మనకు గూస్ బంప్స్ అని వస్తూ ఉంటాయి. అలాంటి పేరు అయితే సెట్ చేసుకున్నాం. గిల్లు, జోస్ బట్లర్తో కలిపి అలానే జీటీ పేస్ అటాక్ మహమ్మద్ సిరాజ్, రబాడాలతో స్టార్ట్ అయిపోతుంది. అంటే ఓపెనింగ్లో ఎంత స్ట్రాంగ్ ఉందో బౌలింగ్లో పేస్ అటాక్లో అలాంటి ఇనిషియేషన్ అయితే ఉంది. సో ప్లేయింగ్ లెవెల్లో ఈ నలుగురు అయితే ఫిక్స్ అనుకున్నాం. ఇక ఫస్ట్ డౌన్లో జీటీకి రెగ్యులర్ బ్యాటర్ అయిన సాయి సుదర్శన్, కన్సిస్టెన్సీకి మారు పేరు అని చెప్పుకోవచ్చు. ప్రతి మ్యాచ్లోనూ పరుగులు చేయటం ఇతను హాబీగా మాట్లాడుకోవచ్చు. గిల్లు, సాయి సుదర్శన్ అలాగే జోస్ బట్లర్ ముగ్గురుతో కూడా టాప్ ఆర్డర్ జీటీకి అన్ప్రెడిక్టబుల్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత జీటీ యొక్క మిడిల్ ఆర్డర్ కొంతవరకు లూప్ హోల్స్ కనబడుతున్నాయి. ఆల్మోస్ట్ అందరూ హార్డ్ హిట్టర్సే ఉన్నారు. కన్సిస్టెన్సీగా పరుగులు చేసే వాళ్ళు తక్కువ ఉన్నప్పటికీ కానీ వీళ్ళు చెలరేగితే మాత్రం మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది అంటే ఆశ్చర్యం లేదు. షారుఖ్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తివాటియా, మహిపాల్ లామర్, వాషింగ్టన్ సుందర్ బెస్ట్ లైనప్ అయితే కనబడుతుంది. కన్సిస్టెంట్గా బ్యాట్ నుండి పరుగులు రాబట్టే కొద్దిగా కష్టం అని చెప్పవచ్చు. సో జీటీకి ఇక్కడ కొంచెం డ్రాబ్యాక్ అయితే ఉంది. అయితే జీటీ టాప్ ఆర్డర్ ఖచ్చితంగా 12 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే వీళ్ళ నుంచి ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ అయితే మనం చూస్తాం ఖచ్చితంగా. అలాగే మనం చెప్పుకున్నట్టు కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్తో పాటు పేస్ అటాక్లో బ్యాకప్గా ప్రసిద్ధ్ కృష్ణ, ద ఎక్స్పీరియన్స్డ్ పేస్ అటాక్ ఈశాంత్ శర్మ, గర్లెజ్ కొయజ్జీలతో చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్లోని పేపర్ మీద అయితే మనం పరిశీలిద్దాం. శుభ్మాన్ గిల్, జోస్ బట్లర్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ త్రిపాఠియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్స్ని చూసుకుంటే మహిపాల్ లామర్ ఉండే ఛాన్సెస్ మ్యాక్సిమం కనబడుతుంది. అలాగే ఈశాంత్ శర్మ కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇది వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ వచ్చేసరికి. ఇక తర్వాత ఫైనల్గా పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుందాం. పంజాబ్ కింగ్స్ ఆక్షన్లో హైయెస్ట్ ప్రైజ్ ఉండటంతో అదరగొట్టేసింది. 18th సీజన్ ఐపీఎల్ టైటిల్ సాధించాలనే గట్టి డెసిషన్ తీసుకున్న పంజాబ్ కింగ్స్ తమ టీం మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. అయితే డిపెండింగ్ ఛాంపియన్ నడిపించి విజేతగా నిలబెట్టిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ని 26.25 కోట్లు దక్కించుకుంది పంజాబ్ కింగ్స్. అలానే ఆక్షన్లో అతను ఎక్స్ప్లోజివ్ యంగ్ బ్యాటర్ని బై చేసింది. ప్రియాంశు ఆర్య అదిరిపోయే ఫామ్లో ఉన్నాడు. సయ్యద్ ముస్తాఫా అలీ ట్రోఫీ ఆటలు దంచి కొట్టేశాడు. అతనే ఓపెనింగ్ చేయడం కూడా పక్క. అలాగే పంజాబ్ ఒక రెగ్యులర్ ఓపెనర్ సిమ్రాన్ సింగ్ అదర్ హ్యాండ్ ఓపెనర్గా అయితే వస్తాడు. ఇక ఫస్ట్ డౌన్ మనందరికీ తెలిసిందే, మన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వస్తాడు. ఈ మధ్య శ్రేయస్ అయ్యర్ టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు. మెయిన్లీ అతను బ్యాటింగ్ చూస్తే మాత్రం ఆల్ట్రా అగ్రెషన్ మోడ్లో ఉంది. సో ఇంకా T20 ఫార్మాట్లో అది ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కొత్త ఫ్రాంచైజ్ ఆడుతుందంటే అతను బ్యాటింగ్ లెవెల్ ఎలా ఉండిపోతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా టాప్ ఆర్డర్ మాత్రం ఒక డీసెంట్గా లైనప్ అవుతుంది. ఇక మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్ ఎంత చెప్పినా తక్కువ అండి. అన్బిలీవబుల్ ప్లేయర్స్ అయితే బై చేస్తుందండి. బెస్ట్ ఫినిషింగ్ లెవెల్స్ సెట్ చేసుకుంది. అయితే పంజాబ్ కింగ్స్ యొక్క ప్రీవియస్ సీజన్ హీరో శశాంక్ సింగ్, బ్లాక్ బెస్టర్ బ్యాటర్, లక్నోకి అన్బిలీవబుల్ ఇన్నింగ్స్ అందించిన మార్క్ స్టైనిస్, అలానే ఎక్స్ప్లోజివ్ పవర్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్వెల్, అలానే డీసెంట్ బ్యాటర్ నేహాల్ వదీరా అందరూ టెరిఫిక్ ఫామ్లో ఉన్నారు. అలాగే అజ్మితుల్లా ఉమర్జా పేస్ అటాక్, మార్కస్ స్టైనిస్ పేస్ ఆల్రౌండర్, వీళ్ళిద్దరితో చాలా స్ట్రాంగ్ జోన్లో అయితే ఉంది కనబడుతుంది పంజాబ్ కింగ్స్. ఇక అలాగే పంజాబ్ ఓల్డ్ పేస్ అటాక్ హర్షదీప్ సింగ్ 18 కోట్లు దక్కించుకుంది. హర్ప్రీత్ బారు అలాగే యజువేందర్ చహల్ పర్పుల్ క్యాప్ ప్రతి సీజన్లోనూ టాప్ 5 వికెట్ టేకర్లో ఉండే యజువేందర్ చహల్తో చాలా స్ట్రాంగ్ జోన్లో ఉంది పంజాబ్ కింగ్స్ యొక్క స్పిన్ అటాక్ అని చెప్పుకోవచ్చు. ఇతనికి తోడుగా హర్ప్రీత్ బార్ కూడా చాలా డీసెంట్గా బౌలింగ్ చేస్తాడు, అందరికీ తెలిసిందే. సో ఓవరాల్గా వీళ్ళైతే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది పంజాబ్ కింగ్స్ యొక్క టీం అని చెప్పుకోవచ్చు. వీళ్ళ ప్లేయింగ్లో అయితే వెరీ హై లెవెల్లో ఉంది. ఓవరాల్గా వీళ్ళ పేపర్ మీద అయితే వీళ్ళ ప్లేయింగ్లో పరిశీలిస్తే సిమ్రాన్ సింగ్, ప్రియాంశు ఆర్య, శ్రేయస్ అయ్యర్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టైనిస్,
శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్ప్రీత్ బార్, మార్కో జన్సేన్, హర్షదీప్ సింగ్, యజ్వేంద్ర చహల్. ఇంపాక్ట్ ప్లేయర్స్గా నేహాల్ వదీరా ఆర్ ముషీర్ ఖాన్ ఎవరో ఒకరు ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఇది నా ఒపీనియన్ మాత్రం ఇలా ప్లేయింగ్ లెవెన్. ఓవరాల్గా నా ఒపీనియన్ ప్రకారం అయితే పంజాబ్ కింగ్స్ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ వచ్చేసరికి ఇవన్నీ స్టాట్స్, పిచ్ రిపోర్ట్స్ ఇవన్నీ పరిశీలించాక పంజాబ్ కింగ్స్ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 53% గాను, అలాగే గుజరాత్ టైటన్స్ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 47% గాను ఉంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ప్రకారం ఏ టీం గెలుస్తుంది అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.